చేరి వచ్చిన మీకందరికీ మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం ద్వారా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని గ్రంథంలో నుండి ఒక మాట చదువుదాం. దేవుని గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనాన్ని మన మధ్యలో ఉన్న సహోదరుడు డేవిడ్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్రల వలె పొగలగొట్టబడదు. మరియు అతనికి ఎక్కువ చుక్కను ఇచ్చేదను. సంగముతో ఆత్మ చెప్పుతున్న ఈ మాట చెవి గలవాడు వినుగా. మనం చదివినటువంటి భాగాన్ని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమంటే, అంతము వరకు నా క్రియలను నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి, అంటే అంతం వరకు నేను చెప్పిన క్రియలు జాగ్రత్తగా జరిగించేవాడికి లేదా గైకొని వానికి ఏం చేస్తాట? జనుల మీద అధికారం ఇచ్చేదను. జాగ్రత్త. సాధారణంగా చాలా మంది పనులు చేస్తూ ఉంటారు. కొందరు జాగ్రత్తగా చేస్తారు, కొందరు అజాగ్రత్తగా చేస్తారు. అయ్యో సారీ అంటారు. నడిచేటప్పుడు ముందున్న మనిషి వెనక మనిషిని ఏదైనా తగులుతుందేమో, ఏదైనా పొరపాటు జరుగుతుందని జాగ్రత్త వహించేవారు కొందరు ఉంటారు. నిర్లక్ష్యం వహించేవారు మరి కొందరు ఉంటారు. అయితే ఏమి, బస్సు ఎక్కేటప్పుడు లేకపోతే రైలు ఎక్కేటప్పుడు తగలకుండా ఉంటారా ఏంటి? కావాలని తగిలి కూడా నిర్లక్ష్యం వహించి కూడా తగలకుండా ఉంటారా ఏంటి? పొరపాటు జరగకుండా ఉంటాయి ఏంటని తప్పు చేసిన వారు అవతల వారిని నిర్లక్ష్యంగా మాట్లాడతారు కూడా. తప్పు జరిగిందే కాక సారీ చెప్పాను కదా, సారీ అండి పొరపాటు అయిందని కదా, సారీ చెప్పాను కదా, ఇంకా ఏంటి అంటే సారీ చెప్పి కూడా దబాయిస్తారు వాళ్ళు. అవునా కాదా? నేను అప్పుడప్పుడు చాలా చోట్ల మాట్లాడుతున్నా, ఇక్కడ కూడా మాట్లాడాను చాలా మందితో. యేసుప్రభు వారు ఎప్పుడైనా సారీ చెప్పారా? యేసుప్రభు వారు ఎప్పుడైనా సారీ చెప్పారా? ఎవరికైనా క్షమాపణ అడిగారా? అడగలేదు. ఎందుకని అంటే ఆయన అంత జాగ్రత్తగా మాట్లాడారు, అంత జాగ్రత్తగా జీవించారు. మనం ఎందుకు జాగ్రత్తగా జీవించకూడదు? తప్పులు చేయడం ఎందుకు, సారీలు చెప్పడం ఎందుకు? అంటే పొరపాటు జరగదని నేను చెప్పడం లేదు, పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలని దాని అర్థం. బైబిల్ ఏమంటుందంటే, ప్రారంభం నుండి మీరు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు జాగ్రత్త 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 అంటుంది. జాగ్రత్త గురించి లేని పుస్తకమే లేదు. అసలు వ్రాయబడిందే మన జాగ్రత్త గురించి, ఆ పుస్తకం అంతా, బైబిల్ అంతా. కాబట్టి ఇవాళ కొద్ది నిమిషాలు జాగ్రత్త అనే మాట నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు పెద్దవాళ్ళు పిల్లలు బయటకు వెళ్తుంటే నైనా జాగ్రత్త అంటే ఎందుకు జాగ్రత్త చెప్తున్నారు? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించకపోతే ప్రమాదం సంభవిస్తుంది. మేము నిన్నగాక మొన్న ఒక ఊరు వెళ్ళాం. వెళుతూ ఉంటే కుక్కలు అక్కడెక్కడో పోట్లాడుకుంటున్నాయి, కరుచుకుంటున్నాయి. మేము ఇలా వెళ్తున్నాం. అది ఏం జరిగిందో ఆ కుక్క ఒకదాన్ని అయ్యేటప్పటికి వచ్చి బండి మీద పడింది.
బండి మీద కొట్టుకొని మళ్ళీ వెనక్కిపోయింది. అది తమాయించుకుని వెళ్ళిపోయింది. మా బండి అయితే డ్యామేజ్ అయింది. ప్లాస్టిక్ కదా, బాగా స్పీడ్గా వెళ్తున్నాం. అది ఎక్కడో ఉన్నాయి, వచ్చి పడింది. అయితే అక్కడ కుక్కలు ఉన్నప్పుడు ఒకవేళ అటువంటివి జరుగుతాయి. అప్పుడప్పుడు గేదెలు, కుక్కలు, మేకలు ఇటువంటివి వెళ్ళేటప్పుడు అవి అనుకోకుండా అవి పోట్లాడుకొని పైకి వస్తాయి. మీరు అప్పుడప్పుడు చూసుంటారు. అది జాగ్రత్త వహించలేదు నేను. అక్కడ కుక్కలు పోట్లాడుకున్న సంగతి నేను చూసినది, అవి ఎక్కడో ఉన్నాయి అనుకున్నాను. నా దారి నేను వెళ్తుంటే వచ్చి పడింది. తప్పు నాదే. జాగ్రత్త అంటే అక్కడ స్లో చేయకపోవటమే. స్లోగా వెళ్తుంటే అది వచ్చి పడినా ఏమయ్యేది కాదు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, జాగ్రత్త అని చెప్తున్నారు అంటే, నేను బండిలో వెళ్ళేటప్పుడల్లా ఏవిడా అంత స్పీడ్ ఎందుకు, తగ్గించండి అంటుంది. ఎందుకంటే స్పీడ్ కంట్రోల్ కాదు గబుక్కునేదని వస్తే. అందుకే జాగ్రత్త అని చెప్తారు. జాగ్రత్త చెప్తున్నారంటే అవతల ప్రమాదం ఉందని హెచ్చరిక చేసినట్టు. జాగ్రత్త చెప్తున్నారంటే జాగ్రత్త వహించకపోతే ఇబ్బంది పడతావు, ప్రమాదంలో చిక్కుకుంటావు, ప్రాణం కూడా పోయే పరిస్థితి ఉంది అని హెచ్చరిక చేస్తారు. అయినా పట్టించుకోరు. మన జీవితం ఎలా ఉండాలంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందో 3 లేదా 4 విధాలుగా నేను మాట్లాడబోతున్నాను. 4 పాయింట్లు వాళ్ళు చెప్పబోతున్నాను. మొదటి మాట, జాగ్రత్త గురించి దేవుడు ఎవరితో జాగ్రత్త చెప్పాడు. యేసు ప్రభు వారు చెప్పిన జాగ్రత్తలు ఏంటి, పరిశుద్ధాత్ముడు చెప్పిన జాగ్రత్తలు ఏంటి, జాగ్రత్త వహిస్తే వచ్చే లాభం ఏంటి. 4 మాటలు మరలా చెప్పబోతున్నాను. దేవుడు చెప్పిన జాగ్రత్త ఏంటి, యేసు ప్రభు వారు చెప్పిన జాగ్రత్త ఏంటి, పరిశుద్ధాత్ముడు చెప్పిన జాగ్రత్త ఏంటి, జాగ్రత్తగా ఉంటే లాభం ఏంటి, జాగ్రత్తగా లేకపోతే వచ్చే నష్టం ఏంటి. ఈ 4 మాటలు వినడానికి, నేర్చుకోవడానికి, మన జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకోవడానికి లేదా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం చదివితే, ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం చదివితే అక్కడ ఈ విధంగా ఉంటుంది. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమి. ఆగండి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు లాబానుతో? లాబాను, నువ్వేమనుకుంటున్నావో యాకోబుల గురించి? యాకోబు వాళ్ళ నాన్నగారి దగ్గరికి, వాళ్ళ తండ్రి ఇంటికి లేదా వాళ్ళ సొంత గ్రామం వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే నిన్నేదో మోసం చేసినట్టు, నీకేదో నష్టం కలుగు చేసినట్టుగా భ్రమపడి అతను ఎదుర్కోవాలి, అతను అడ్డగించాలి, అతను మరల వెనక్కి తీసుకొచ్చుకోవాలనుకుంటున్నావు నువ్వు. జాగ్రత్త. అతనితో ఏం మాట్లాడబోతున్నావో జాగ్రత్త. అంటే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను చర్య తీసుకుంటాను. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే యాకోబు గురించి నేను చర్య తీసుకునేది. అతను నా బిడ్డ, అతను నన్ను అమ్మినవాడు, అతని పక్షంగా నేనున్నాను. అతనికి ఎవరు లేరు అనుకుంటున్నావేమో, నేనున్నాను. అతనితో ఏం మాట్లాడబోతున్నాను ఇంకో చదువుతున్నాను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. జాగ్రత్త, మంచి చెడ్డలు మాట్లాడద్దు. నీ పని అంటే వెళ్ళి చూసుకో. అతను ఎవరు అనుకుంటున్నావు? నా బిడ్డ. అతనితో మంచి చెడ్డలు మాట్లాడి ఎక్కువగా మాట్లాడావంటే, తప్పుగా మాట్లాడావంటే నీకు శిక్ష వేస్తానని దేవుడు చెప్పాడట. జాగ్రత్త అని చెప్పాడు. ఎవరికి? లాబాను. అంటే యాకోబు గురించి జాగ్రత్త వహిస్తున్న లాబానుకు చెప్పాడంటే, తన పిల్లల గురించి అవతల వారు ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా గుసగుసలు, సణుగులు వగేరా ఉన్నాయో వాటన్నిటిని దేవుడు వింటున్నాడా లేదా? జాగ్రత్త అన్నాడు. అసలు ఇశ్రాయేలు ఎందుకు కనాన్ దేశం చేరకపోయారు మీకు తెలుసా? ఇశ్రాయేలు ఎందుకు కనాన్ దేశం చేరలేదు? మోషే మీద సణుగులు, అసంతృప్తులు.
మోషే తన భవిష్యత్తుని పణంగా పెట్టి దాన్ని అంతటిని లెక్క చేయకుండా వీరికి సేవ చేయడానికి నాయకత్వం వహిస్తుంటే అది చాలదన్నట్టు కృతజ్ఞత కలిగి జీవించకపోగా అతని మీద ఏంటి సణుగులు. జాగ్రత్త. రైట్, మరో మాట విందాం. నిర్గమకాండ గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. నీవు వారికి నియమించవలసిన న్యాయ విధులు ఏమనగా, నీవు హెబ్రీడైన దాసును కొన్ని ఏళ్ల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఈయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఏళ్ల ఒంటిగానే వెళ్ళవచ్చును. చాలు నాన్న, ఇదంతా చెప్పిన తర్వాత 7వ వచనం చదువుదాం. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎళ్ళ దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. 22:8 కూడా చదువుదాం. 28, 22, 28. 22, 28. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపింపకూడదు. ఆగండి, అక్కడ ఏముంది? ఈ దేవుని నిందింపకూడదు. దేవుడు అంటే అక్కడ ఏమో నంబర్ వేసి చూడండి. నేను ఎవరినైతే న్యాయాధిపతిగా నియమిస్తానో, ఎవరినైతే నాయకుడుగా నియమిస్తానో అతన్ని నీవు నిందించకూడదు. నీ మీద అధికారిగా ఉన్నవారిని శపించకూడదు. దేవుడు అంటే అక్కడ న్యాయాధిపతి అంటే దాని స్థానంలో దేవుడు పక్షంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అని వ్రాయబడింది. నిజంగా దేవుడు కాదు. దేవుడిని ఎవరు నిందించరు, కొంతమంది నిందిస్తారులే. అంటే దేవుని పక్షంగా ఉన్న వాడిని కూడా నిందించకూడదు, అధికారిని నిందించకూడదు. తరువాత 23వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. అంటే చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మీరు చదివితే ఇంటికి పోయి అర్థమవుతుంది. 23, 20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. చాలండి. ఏంటట? నేను ఒక దూతను పంపిస్తున్నాను, నిన్ను నడిపించడానికి, నీకు తోడుగా ఉండడానికి ఒక దూతను పంపిస్తున్నాను. ఆయన మాట వినాలి, జాగ్రత్తగా వినాలి. ఏం చెప్తున్నాడో ఎదురు చూడాలి, ఏమొస్తుందో ఆజ్ఞ అన్నట్టుగా ఎదురు చూడాలి. నాకు ఒక యవనస్తుడు తెలుసు, అన్ని మాటలు మాట్లాడతాడు. అలాగెందుకు చేసావు, అలాగెందుకు అంటాడు. అంటే ఏముందులే అన్నట్టుగా నిర్లక్ష్యం. అలా ఉండకూడదు. మరలా చదువుదాం ఆ మాట. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి, నేను పంపించే దూత సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. నేను మరలా అడుగుతున్నాను ఒక మాట, చాలా సార్లు అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. యేసు ప్రభుని యూదులు ఎందుకు సిలువ వేశారో, యేసు ప్రభుని యూదులు ఎందుకు సిలువ వేశారో, యేసు ప్రభుని యూదులు ఎందుకు సిలువ వేశారో యేసు ప్రభు చెప్పిన మాట వింటే అర్థమయ్యేది. వినలా వాళ్ళు. తండోపతండాలుగా లేదా గుంపులు గుంపులుగా వచ్చారు, కానీ ఆయన ఏం చెప్తున్నాడో వినడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. సరదాగా గడిపారు, కాలక్షేపం చేశారు. చాలా మంది కాలక్షేపం చేసేవాళ్ళు ఉంటారు. కాలక్షేపం కాదు. మరలా చదవండి, ఇందాక చదివిన మాట. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాట జాగ్రత్తగా వినాలి. ఒకవేళ వినకపోతే తర్వాత చదవండి అన్నమాట. నిర్గమకాండ గ్రంథం 21వ అధ్యాయం 23వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎళ్ళ నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉంది. అది నా శత్రువులే నీ శత్రువులు, నీ శత్రువులైతే నాకు శత్రువులే, నీకు విరోధులైతే నాకు విరోధులే. మేమేం భాయ్ కాదు. ఆయన 21వ వచనంలో నేను చదువుతాను జాగ్రత్తగా.
ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు. అయ్యా అమ్మా వినండి, ఆయన కోపం వచ్చిందంటే మీ పాపాలు క్షమించడు. క్షమించబడాలంటే దేవుడే కాదు, దేవుడు పంపించిన వారు కూడా కోప్పడితే, దేవుడు పంపించిన దూత మాట వినకపోతే శిక్ష, వినకపోతే పాపం క్షమించడు. చాలా జాగ్రత్త వహించాలి. దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలీయులతో. ఇంకొక మాట విందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను. జాగ్రత్తగా ఆచరించాలి. దేవుడు చెప్పాడు అంటే, దేవుడు మాట మాట్లాడాడు అంటే నిర్లక్ష్యం వహించకూడదు, జాగ్రత్తగా పాటించాలి. ఆయన చెప్తుంటాడులే, వాళ్ళు అలా చేస్తారులేని కాదు. ఏం చెప్తున్నాడో జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించడమే కాకుండా ఆచరించడానికి జాగ్రత్త వహించాలి. ఆషామాషి కాదు. చాలా మంది అటకాయతనంగా తీసుకుంటారు, దేవుని మాటలను నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు, వినరు సరిగా. ఒకవేళ విన్నా అర్థం చేసుకోరు, అర్థం చేసుకున్నా ఆచరించరు. ఇంకొకసారి చదువుదాం మాటని. మనం దేవుని మాటలు మరలా వినాలి, చదవాలి, ధ్యానం చేయాలి. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, మీ దేవుని ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను, దేవుడు నియమించిన శాసనములను, కట్టడలను ఇలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్తే అలా చేయాలంతే, అలా చేయకూడదంతే. ఆయన నింపిన ఆజ్ఞలను, కట్టడలను జాగ్రత్తగా ఆచరించాలి. జాగ్రత్తగా ఆచరించాలి అనడం కాదు, జాగ్రత్త వహించాలి. దేవుడు చెప్పిన జాగ్రత్తలు. మరొక మాట విందాం. నేను చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తాను. ఏం చెప్పాడు దేవుడు? లాబానుతో, యాకోబుతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, ఇశ్రాయేలుతో మీరు వెళ్ళే దారిలో జాగ్రత్త, నేను దూతను పంపిస్తాను, ఆ దూత మాట జాగ్రత్తగా వినాలి, నాయకుని మాట జాగ్రత్తగా వినాలి, నాయకుడిని నిందించకూడదు, అధికారిని శపించకూడదు. తరువాత నేను విధించిన విధులు, కట్టడలు, ఆజ్ఞలు ఏమి జాగ్రత్తగా ఆచరించాలి. ఏమి నోటి నుంచి వస్తుందో కనిపెట్టుకొని ఉండాలి. మీకు చాలా సార్లు చెప్పాను, మీరు అప్పుడప్పుడు సీరియల్స్ లో, సినిమాల్లో చూస్తూ ఉంటారు. రాజుగారు ఉన్నారు, ఎవరక్కడ అంటే ఏం జరుగుతుంది? చిత్తమని వస్తారు అంటే ఆయన నోటి మాట కోసం కనిపెట్టుకొని ఉంటారు. ఏం చేయమంటే చేస్తారు. యేసు ప్రభు పేరేం పేరు? ఆమెనంటే అర్థం ఏంటి? దేవుడు ఆజ్ఞాపించాడు అనుకోండి, అలా చేస్తాడు అంతే. దేవుడు ఆజ్ఞాపిస్తే అలా జరిగిస్తాడు. అంటే యేసు ప్రభు చేసిన పని ఏంటో మీకు అర్థమైందా? దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ కార్యాన్ని జరిగించి తీరుతాడు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఒక యవనస్తుడు ఉన్నాడు. వాడు తండ్రి మాట్లాడితే చాలు ఆ పని చేసి పెడతాడు. కుమారుడు మాట చెబితే చాలు ఆ పని చేసి పెడతాడు యవనస్తుడు. అని గీరుకునేవాడు, తలకాయ అడ్డంగా తిప్పేవాడు ఉన్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారు? చెబితే చేసి తీరుతారు. టీచర్స్కి తెలుసు ఆ పిల్లవాడు లేకపోతే ఆ పాప ఏం చెబితే అది చేస్తుంది అని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆ పాప దృష్టి పెడతారు. ఆ పాప, ఆ బాబు గొప్పవాడు కావాలని ఆశీర్వదిస్తారు, కోరుకుంటారు. ఏదైనా చిన్న చిన్న పాయింట్స్ ఉంటే ప్రత్యేకంగా కూడా నేర్పిస్తారు వారికి. ఇలా చెయ్యి, ఇలా చెయ్యని. ఎందుకంటే వాళ్ళు ఏం కావాలని కోరుకుంటారు? గొప్పవారు కావాలని కోరుకుంటారు. వారిని చెప్పించరు. కొంతమంది మాట వినని వారు ఉంటారు. వారి మీద వీడు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. చాలా జాగ్రత్త వహించాలి. మనం చాలా జాగ్రత్త వహించాలి. నేను చెప్పిన
ఆజ్ఞలు కట్టడలు ఏం చేయాలంట? జాగ్రత్తగా ఆచరించాలి. ఏమి నోటి నుంచి, దేవుడి నోటి నుంచి వస్తుందా, దేవుడి వాక్యం మనకి ఏం చెప్తుందా అలా చేయాలనుకోవాలి. నా ఇష్టం నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి దేవుని పని. జాగ్రత్త వహించాలి. నేను ఇందాకే చెప్పాను మొట్టమొదటిలోనే, మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టం నెరవేర్చుకోవడం కాదు, దేవుని ఇష్టం నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. రైట్, దేవుడు చెప్పిన మాటలు విన్నాం. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏం చెప్పారో విందాం. అది ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలుకి చెప్పాడు దేవుడు. యేసు ప్రభువు వారు ఏం చెప్పారో విందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. చాలండి. అంటే అబద్ధ ప్రవక్తలు అనేవారు ఉన్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉంటారండి వారు. ఏం చేయమన్నాడు యేసు ప్రభు వారు? వారి విషయమై జాగ్రత్త పడండి. వారు గొర్రెల్లా కనబడతారు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. కాబట్టి మీరు జాగ్రత్త వహించండి. అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్త వహించండి. నేను చాలా సార్లు చెప్పాను, సువార్త అంటే ఎవరి పని? దేవుని పని. దేవుని పని ఎవరు చేయాలి? సంఘం చేయాలి. దేవుని పని సంఘం ద్వారా జరగాలి, సంఘం చేయాలి. సంఘం కాకుండా నా పని నేనే పోయి చేస్తానంటే దాని అర్థం ఏంటి? ఎవరు పంపించారు నిన్ను? అధికారం లేదు. నాకు అనిపించింది చేశాను. నీకు అనిపించి చేస్తే దేవుని పని కాదు. ఇవాళ చాలా మంది అలాంటి వారు తయారయ్యారు. చాలా మంది తయారయ్యారు. ఇంకా చెప్పాలంటే అసలైన వాళ్ళు కొద్దిమంది అయితే, ఒట్టుటి వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. నేను ఉదాహరణకు చెప్తాను. ఏలియా కాలంలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? అబద్ధ ప్రవక్తలు 450 మంది. 450 మంది బయలుదేవతకు నమస్కారం చేస్తున్నారు. ఏలియా ఒక్కడే యెహోవా పక్షంగా ఉన్నాడు. ఎవరి మాట వింటారు ప్రజలు? ఎక్కువ మంది మాట, ఒక్కరి మాట. అసలు అతను చంపాలని ప్రయత్నం చేసింది యెజెబెల్ అనే స్త్రీ. ఎప్పుడూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్త వహించాలి. ఏది అసలు, ఏది నకిలీ అనేది తెలుసుకోవాలి. అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్త వహించండి. ఒకే మాట. నేను ఇక్కడ చాలా మంది బోధకులు వస్తారు. మీరు ఈ నెలలో కూడా క్లాస్కి వచ్చారు కదా, 100 మంది. వాళ్ళు చాలా మందికి చెప్తాను, అడుగుతాను, అయ్యా నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, మీతో కలిసి పని చేస్తున్నాను అని చెప్తారు. రైట్. మిమ్మల్ని ఏ సంఘం పంపించిందంటే జవాబు ఉండదు. నేను పలానా చోట ఉండేవాడిని, మళ్ళీ బయటకు వచ్చానండి. ఎందుకు బయటకు వచ్చావంటే నేను కూడా సేవ చేయాలని. ఎవరు పంపించారు? లేదు. అక్కడ ఏదో గొడవ జరిగింది, బయటకు వెళ్ళాడు. గొడవ జరిగి బయటికి వెళ్తే అతను దైవ సేవకుడు అవుతాడా? ఇతనితోనే సమాధానం పట్టడం చేత కాకపోతే దేవునితో సమాధానం పరుస్తాడంట అతను. ఎలా సాధ్యమవుతుంది? నా మాట అర్థమైందా? అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరో కాదు, దేవుడు పంపకుండా, సంఘం చేత పంపకుండా ఎవరైతే వస్తారో వారు అందరూ అబద్ధ ప్రవక్తలే. రైట్. 2వ మాట విందాం. 16వ అధ్యాయము 11వ వచనం. యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు. 16వ అధ్యాయం 11వ వచనం. నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని చెప్పారు. చాలండి. యేసు ప్రభు వారు పులిసిన పిండిని గురించి ఉపమానం చెప్పారు. వీళ్ళు అనుకున్నారట శిష్యులు, అయ్యయ్యో మనం దారిలో వచ్చేటప్పుడు రొట్టెలు తెచ్చుకోలేదు అనుకున్నారంట. రొట్టెలు తెచ్చుకోలేదని ఆయన మనం మందలిస్తున్నాడో లేకపోతే హెచ్చరిస్తున్నాడు అంటేనో యేసు ప్రభు వారు
వారి మనసెరిగి మీకు అంత మాత్రం ఆలోచన లేదా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టాను కదా, మీరు తెచ్చుకోలేదని మీరు ఎందుకు లోపల లోపల సనుక్కుంటున్నారు? అది గురించి కాదు నేను మాట్లాడింది. ఎవరి గురించి? బోధ గురించి వాళ్ళ బోధ పులిసిన పిండి. వాళ్ళ బోధ విన్నారంటే బోధ చెడిపో చేస్తుంది. అంటే పులిసిన పిండి అంటే మీకు తెలుసు కదా, కొంచెం పులిసిన పిండిని పిండిలో వేస్తే ఏమవుతుంది? మొత్తం పులిసిపోయింది, ముద్దంతా పులి పెడుతుంది. కాబట్టి అటువంటి పిండి అంటే బోధ విషయంలో జాగ్రత్త వహించకపోతే అందరూ చెడిపోయే ప్రమాదం ఉంది. ముద్దుంది, ఒక ముద్దలో చిన్న పులిసిన పిండి తీసుకొని దానిలో వేశారు అనుకోండి, ఏమవుతుంది? మొత్తం పులిసిపోయింది, మొత్తం పులిసిపోతుంది, బోధ అంతా తప్పు అయిపోతుంది. ఎందుకంటే పులిసిన పిండిని గురించి జాగ్రత్త వహించమని యేసుప్రభువు వారు చెప్పారంటే బోధ విషయం కూడా జాగ్రత్త వహించండి. ఏదో ఒకటి బోధించడం కాదు, ఎలాగో ఒకలాగా బోధించడం కాదు, బ్రతుకు తెరువు కోసం బోధించడం కాదు. టీచర్స్ తప్పుగా అనుకోవద్దు. ఒకప్పుడు సామెత ఏమంటే బ్రతకలేక, అది మిమ్మల్ని గురించి కాదు. నిజమా కాదా సామెత? అది ఇప్పుడు సామెత ఏంటో తెలుసా? బ్రతకలేని వాడు, పని లేని ప్రతి వాడు పాస్టర్గా ఉండాలని కోరుకుంటున్నాడు. నాకు తెలిసిన ఒక మనుషుడు ఉన్నాడు, బాప్తిసం పొందాడు. ఒక సంవత్సరం అయిపోయింది. మా ఊర్లో సంఘం పెడతానన్నాడు. ఎందుకు అన్నా, ఎందుకో తెలియదు ఆయనకి. ఏమన్నా చెప్పగలమంటే చెప్పలే. మరి ఎందుకు పెడతావు అన్నా, పెట్టాలండి. ఏం పెట్టాలి అంటే ఏది వస్తే అది, ఆలోచన వస్తే అది చేయడమే. ఒక విధి విధానం లేవు, గ్రంథం లేదు వాళ్ళకి. ఇంకా కొంతమంది ఏమంటున్నారు తెలుసా? ఒక సంఘం చూసుకో అని చెప్తున్నారు. అంటే నువ్వు బ్రతకడానికి ఏదో కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నారు. బ్రతకడానికి ఏర్పాటు చేసుకుంటున్నామా, వాళ్ళు రక్షించడం కోసమా? ఏదైతే లేండి, ఏదైతే ఏం కాదు. దైవ నియమం అనేది ఒకటి ఉంది. యేసుప్రభువు వారు చెప్పిన విషయంలో పులిసిన పిండి విషయమై జాగ్రత్త వహించండి. ఇక్కడికి 10,000 మంది వస్తారు బోధకులు. వారిని ఒక్కరిని కూడా విడిచిపెట్టును. ఇదిగో బైబిల్ ఇలా ఉంది అని కరెక్ట్గా చెప్తాను. కొన్నిసార్లు 1-2 సార్లు వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు మారుకుంటారు. ఎప్పుడు అదే చెప్తాడు ఆయన. బైబిల్లో ఉన్నది చెప్తే వాళ్ళకి ఇష్టంగా లేదు. వాళ్ళని పొగిడితే, వాళ్ళని సంతోష పెడితే నవ్వులాటగా, లేకపోతే సరదాగా జోకులు వేస్తా, కవ్విస్తూ నవ్విస్తూ ఉంటే ఆహా ఓహో అనుకుంటా ఉంటారు. దేవుని మాట అటువంటిది కాదు. గద్దించేది. పేతురు ప్రసంగం చేస్తున్నాడు, హృదయాల్లో గుచ్చబడిందంట, పొడవబడిందంట. అలా ఉండాలి. బోధ విషయమై జాగ్రత్త. యేసుప్రభువు వారు చెప్పిన మాట. మార్క్సు వార్త 4వ అధ్యాయం 24వ వచనం. మార్క్సు వార్త 4వ అధ్యాయం 24వ వచనం. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అంటే వినేది కూడా జాగ్రత్త ఉండాలన్నమాట. ఇక్కడికి ఒక యవనస్తుడు వస్తూ ఉంటాడు. నాయనా అదిగో ఆ వస్తువు తీసుకురా అంటాను. ఆ వస్తువు తీసుకురా అంటే నా మాట వింటాడు కానీ నా చేయి చూడ్డు. అటు పోతాడు. అంకుల్ ఎక్కడా అంటాడు. ఇలా రా అంటాను. నేనేం చెప్పాను అంట. చెప్పాను ఇక్కడ వస్తువు ఇది చూడయ్యా, నా చెయ్యి ఎక్కడ చూపిస్తుంది, కరెక్ట్ గా ఆ పాయింట్ చూపిస్తున్నా. చెయ్యి అక్కడ ఉంటుంది, నువ్వు చెయ్యి చూడకుండా వెళ్తావేంటన్నాను. అందుకే అనుకున్న నువ్వంటే భయం అంటాడు. అంటే ఏమి లేదంటే వినడం కూడా చేత కావట్లేదు అనమాట. వినడం చేత కావాలి కొంతమందికి. వినడం చేత కాని వాళ్ళకి బైబిల్ అర్థం కాదు. క్రైస్తవులు చాలా మందికి వినడం చేతన అవటం లేదు. కొంతమంది పిల్లలు ఉన్నారు, స్కూల్లో టీచర్ చెప్పింది వింటే చాలు, మంచి అవగాహన కలిగి మంచి మార్కులు తెచ్చుకుంటారు. కొందరు సరిగ్గా వినరు, చదువుతూనే ఉంటారు, రెయింబోళ్ళు చదువుతూనే ఉంటారు, మార్కులు మాత్రం రావు. అంటే అర్థం ఏంటి? వారికి వినడం సరిగా లేదు.
యేసు ప్రభు చెప్పింది అదే. మీరేమి వినుచున్నారో జాగ్రత్త. వినే మాట జాగ్రత్తగా వినాలి, విషయాలు గ్రహించాలి. నీ దృష్టితో నీ ఆలోచన కాదు, దేవుని కోణంలో ఆలోచించాలి. దేవుని వాక్యం యొక్క అంతరంగం అంటే దేవుని వాక్యం యొక్క భావం తెలుసుకొని ఆచరించాలి. వినడం చేతనైతే ప్రమాదాలు రావు. వినడం చేతగాకనే యేసుప్రభు వారు చెప్పారు, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, నా మాట విననారకు వినుట వలననే కదా యేసుప్రభు వారు చెప్పారు. 3.5 సంవత్సరాలు చెప్పారు, నేను మెస్సియా అని, దేవుని చేత పంపబడ్డాను, దేవుని దగ్గర నుంచి వచ్చాను అని. ఎంతమంది విన్నారు? అందరూ విన్నారు. ఏమి విన్నారు? ఆయన చెప్పింది నోటి మాటలు విన్నారు, దాని భావాన్ని గ్రహించలేదు. చెవులతో విన్నారు కానీ యేసుప్రభు వారు చెప్పారు, వినుట మట్టుకు విందురు కానీ ఎంత మాత్రము గ్రహింపరు. వినడం వేరు, గ్రహించడం వేరు. వినడం చేత కావాలి. చాలా మందికి వినడం చేత కాదు, అసలు వింటే పట్టించుకోరు దాన్ని. ఇంకెందుకు వినడం? పట్టించుకున్నప్పుడు వినడం ఎందుకు? మీరేమి వినుచున్నారో జాగ్రత్త. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు చోటి ఇక జాగ్రత్త పడు. ఏంటంట? లోభమునకు, లోభత్వానికి చోటు ఇవ్వద్దు. అసలు లోభం అంటే అర్థం ఏంటి? లోభము అంటే అర్థం ఏంటి? పిసినారుతనము. ఇంకా నా వస్తువు నేను జాగ్రత్తగా కాపాడుకుంటే తప్పు కాదు. నేను సంపాదించుకున్నదాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటే తప్పు కాదు. పిసినారుతనంగా ఉన్నా పర్వాలేదు. లోభత్వం అంటే పంచి పెట్టడం చేతకాని వాడిని లోభత్వం అంటారు. అక్కడ సందర్భం ఏంటంటే, అన్నదమ్ములు ఉన్నారు. పెద్ద ఆయన కొంతమంది పెత్తనం చేస్తూ ఉంటారు, చిన్న వాళ్ళకి ఇవ్వరు, అంతా నాదేననుకుంటారు, అంతా నాదేననుకుంటారు, అంతా అనుభవిస్తారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఆ కంప్లైంట్. ఇప్పుడే కదా, అప్పుడు కూడా ఉంది. అప్పుడు కూడా ఉంది కంప్లైంట్. ఒక అతను వచ్చి, ప్రభువా చదవండి అన్నమాట, 12వ అధ్యాయం 13వ వచనం. ఆ జనసమూహముల్లో ఒకడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచమని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడగ్గా, ఆయన, చాలండి అయ్యా, మా అన్నదమ్ముడు ఉన్నాడు, అంత వాడే అనుభవిస్తున్నాడు, నాకేమీ ఇవ్వడం లేదు, ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు. నా దగ్గరకు వచ్చి, మా అన్న దగ్గరకు వచ్చి, లేదా మా తమ్ముడు దగ్గరకు వచ్చి, మా పెద్దన్న దగ్గరకు వచ్చి, అయ్యా నాకు కూడా భాగం ఇవ్వమని చెప్పయ్యా, పంచి పెట్టమని చెప్పయ్యా అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట? లోభమునకు చోటు ఇవ్వవద్దు అని చెప్పి ఏమన్నాడు చూడండి, తర్వాత వచ్చిన అందులోనే. ఒకని కలిమి నువ్వు లోభత్వం చేత ఆస్తిని సమకూర్చుకుంటున్నావేమో, నీ ఆస్తి పెరుగుతుందేమో. ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవానికి మూలము కాదు. అంటే ఇప్పుడు చెప్పండి, లోభం అంటే ఏంటి? ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా దాచిపెట్టడం. అంటే కుటుంబాలు ఉంటాయి, కుటుంబాల్లో కొంతమంది అంత అనుభవిస్తారు, పంచరు. నువ్వెప్పుడో 40 సంవత్సరాలు వెళ్ళావు, అంతా నేనే చేశాను, అంతా నేనే సంపాదించాను, దీనిలో నీకు భాగం లేదన్నాడు ఒక ఆయన. దీనిలో నీకు భాగం లేదు, అంతా నేనే చేశాను అన్నాడు. పెద్దలుండి, నువ్వు ఒక్కడే పుట్టావు మీ నాన్నగారికి అన్నారు. లేదు, నలుగురు పుట్టామన్నారు. నలుగురు పుడితే నీ ఆస్తి కాదు, అది మీ నాన్నగారి ఆస్తి, అందరికి సమానంగా పంచమంటే ఏడుచుకుంటూ ఇచ్చాడు. ఏడుస్తున్నాడు అతను. అంటే దాన్ని ఏమనాలి? లోభత్వము. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి. పంచి పెట్టడం చేత కాకపోతే అది లోభత్వం అవుతుంది. రైట్. యేసు ప్రభువు చెప్పిన మాట, మరొక మాట విందాం.
మార్క్స్ వార్త 13వ అధ్యాయం 23వ వచనం. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 23వ వచనం. మీరు జాగ్రత్తగా నుండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. చాలండి. యెరూషలేము నాశనాన్ని గురించి యేసు ప్రభు వారు యెరూషలేము ఎలా నాశనం అవుతుందో మొత్తం వివరంగా చెప్పాడు. యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, ఒకరి మీదకి ఒకరు వస్తారు, యెరూషలేము చుట్టూ సైన్యం వస్తుంది. అప్పుడు మీరు తెలుసుకుని కొండ మీద అంటే ఇంటి మీద ఉన్నవాడు ఇంట్లో వస్తువులు తీసుకోవడానికి కూడా ఆలస్యం చేయొద్దు, పారిపోండి. ఒకవేళ గ్రామంలో ఉన్నవాడు పట్టణంలోకి రాకుండా పారిపోండి, ప్రాణం దక్కించుకోండి. ముందుగా చెప్పాను, అది సంభవించినప్పుడు మీరు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇదిగో సమస్తమును మీకు ముందుగా చెప్పి తిని కనుక జాగ్రత్త అని చెప్పాడు. ఆయన మాటలు విన్నవారు, ఆయన మాటలు నమ్మిన వారు, ఆయన మాటలు ఆచరించిన వారు యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యేసు ప్రభు మాట వినని వారు యెరూషలేములో ఉన్నారు. మా దేవుడు ఉన్నాడు అనుకున్నారు. దేవుడు కుమారుడు చెప్పిన మాట వినలేదు. మా దేవుడు ఉన్నాడు, మమ్మల్ని ఎవడేం చేయలేడు అనుకున్నారు. టైటస్ వచ్చాడు, యెరూషలేమును సైన్యం చుట్టుముట్టాడు, బంధించాడు, రాకపోకలు లేకుండా చేశాడు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు లోపలికి వెళ్ళాడు, ఊచకోత కోసాడు. క్రీస్తు శకం 70లో నమ్మిన వారు అంటే యేసు ప్రభు మాట విన్నవారు, నమ్మిన వారు, ఆయన మాట ఆచరించిన వారు పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వారందరూ రక్షించబడ్డారు. వినని వారు మహాశ్రమలను అనుభవించి చనిపోయారు. చరిత్రలో అంతకంటే భయంకరమైన సంఘటన మరొకటి లేదు. యేసు ప్రభు వారు చెప్పారు, ఇంతకు మునుపు అటువంటిది జరగలేదు, రాబోయే రోజులు అటువంటిది జరగదు అని చెప్పాడు. అంత భయంకరంగా యేసు ప్రభు మాట వినకపోతే, నమ్మకపోతే, ఆచరించకపోతే శిక్ష సంభవించింది యూదులకి. చెప్పాడు, చెప్పినా వినలేదు, విన్నా నమ్మలేదు, నమ్మినా ఆచరించలేదు. దీనికి ఉదాహరణకి ఒక మాట చెప్తాను. మోషే చెప్పాడు, అయ్యా ఈ రాత్రి అర్ధరాత్రి అప్పుడు దేవదూత వస్తుంది, మరణదూత వస్తుంది. ఎవరి ఇంటి గుమ్మం మీద రక్తం ప్రోక్షిస్తారో ఆ గుమ్మం మీదకి, ఆ ఇంటిలోనికి దేవదూత, ఆ మరణదూత రాదు. ఎవరి ఇంటిలో గుమ్మం మీద రక్త ప్రోక్షణ జరగలేదో ఆ ఇంటిలోనికి మరణదూత సంభవించి ప్రథమ సంతానం చంపివేస్తుంది, జాగ్రత్త అని చెప్పాడు మోషే. ఇశ్రాయేలు అందరూ ఒక గొర్రె పిల్లని తీసుకున్నారు, ఆ రక్తాన్ని వాళ్ళ గుమ్మం మీద ప్రోక్షించారు, సిద్ధంగా ఉన్నారు. ఐగుప్తీయులు ఎవరు మోషే మాట వినలేదు, నమ్మలేదు, ఆచరించలేదు, నిర్భయంగా నిద్రపోతా ఉన్నారు, మన దేశమే మనమే అని. అర్ధరాత్రి మరణదూత వచ్చింది, ఏ గుమ్మం మీద రక్తం ప్రోక్షించబడలేదో ఆ ఇంటిలోకి ప్రవేశించి ప్రథమ సంతానాన్ని చంపివేసింది. రాజుగారి ప్రథమ సంతానం, మంత్రి గారి ప్రథమ సంతానం, అందరూ ప్రథమ సంతానం. రాజుగారు అన్నారు, ఎవరక్కడ అన్నాడు. మంత్రిని గారిని పిలిపించమన్నాడు. మంత్రి గారు అన్నారు, నేను రాలేను, నా ఇంటిలో ప్రథమ సంతానం చనిపోయింది అన్నారు. ఇంకొక మంత్రిని పిలవమన్నాడు. ఆయన అలా అన్నాడు. ఏంటి ఇంకెవరు లేరా అన్నాడు. ప్రతి ఇంట్లో మరణదొత్తుంది, ప్రతి ఇంట్లో శవం ఉంది అన్నారు. అప్పుడు మోషేని పిలిపించాడు. వాడు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఒక రోజున ఫరో, ఎవరో అయ్యా మేము దేవుడిని సేవించడానికి వెళ్తామంటే, దేవుడు ఎవడో నాకు తెలియదు, యెహోవా ఎవడో నాకు తెలియదు, నేను పంపనన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, మీ దేవుడిని సేవించడానికి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి, ఏమేం కావాలో తీసుకోండి, ఏమేం కావాలో వాళ్ళకి ఇవ్వండి అని ఐగుప్తీయులకు చెప్పాడు. ఏమేం కావాలో తీసుకోమని ఇశ్రాయేలుకి చెప్పాడు. అయ్యా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఇంకా ఉంటే ప్రమాదం అని చెప్పి పంపించాడు. ఎప్పుడు విన్నాడు? 10 తెగుళ్ళు జరిగిందాకా వినలేదు, నమ్మలేదు. తన ప్రథమ సంతానం చనిపోయినప్పుడు అప్పుడు విన్నాడు. ముందే వినుంటే ఇంత ప్రమాదం సంభవించేది కాదు. జాగ్రత్త లేకపోవడం, ముందే వినుంటే ఇంత ప్రమాదం సంభవించేది కాదు.
వినడం చేతనవ్వాలి, ఆచరించడం చేతనవ్వాలి. రైట్. యెరూషలేములో ఏర్పరచబడిన వారందరూ తప్పించుకుని వెళ్ళిపోయారు. ఏర్పాట్లో లేని వారందరూ శిక్ష అనుభవించారు. తరువాత రోమా సైన్యం వెళ్ళిపోయిన తర్వాత మరలా యూదులు యెరూషలేముకు వచ్చి అక్కడ నివాసం ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్నవారు, క్రైస్తవులందరూ తప్పించుకున్నారు. నమ్మిన క్రైస్తవులు, నమ్మిన వాళ్లే క్రైస్తవులు అంటే, నమ్మని వాళ్ళ క్రైస్తవులు కాదు. ఏదో ప్రార్థనకు వచ్చి ఆదివారం రొట్టె విరిస్తే వాళ్ళు క్రైస్తవులు కాదు. చాలాసార్లు చెప్పాను. జాగ్రత్తగా ఉన్న వాళ్ళే క్రైస్తవులు. రైట్. యేసు ప్రభు చెప్పిన మాటలు మరలా జ్ఞాపకం చేస్తాను. అబద్ధ బోధల విషయమై జాగ్రత్త, బోధ విషయమై జాగ్రత్త, వినుట విషయంలో జాగ్రత్త, లోభిగా ఉన్నావేమో జాగ్రత్త. నేను చెప్పిన మాట జాగ్రత్తగా వినకుండా ప్రమాదం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయవేమో జాగ్రత్త అని హెచ్చరించాడు. మరి పరిశుద్ధాత్మని మాట ఏంటో విన్నాం. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు జాగ్రత్త గురించి? మొదటి పత్రిక, కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకుని వాళ్ళను. ఏంటంట? కట్టేవాడు ఏం చేయాలి? అసలు ఎందుకు కడుతున్నాడో తెలుసుకోవాలి, ఎలా కట్టాలో తెలుసుకోవాలి. ఒక నీతి నియమం లేకుండా కట్టాడు అనుకోండి, అక్కడక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయని, అదిగో హైదరాబాద్ లో చాలా బిల్డింగులు కట్టారు. ఏం జరిగిందో మీకు తెలుసా? కోట్ల రూపాయల బిల్డింగులు కూల్చివేశారు. తక్కువలో వస్తుందని చెరువుల్లో కొన్నారు, లేదా రోడ్డు ప్రక్కన గవర్నమెంట్ స్థలాల్లో ఆక్రమించుకొని కట్టుకున్నారు, కూల్చివేశారు. అంత పెద్ద కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్లు కూల్చివేస్తే ఇప్పుడు బాధపడుతున్నారు. అందుకే హైదరాబాద్ లో స్థలాల రేట్లు ఇప్పుడు తగ్గిపోయినాయి. ఏది ఎటువంటిదో తెలియట్లేదు. నేను దాని గురించి మాట్లాడడం లేదు. ప్రభు పని కట్టేటప్పుడు ఎలా కట్టాలో తెలియాలి. పౌలంతటి వాడు ఏమంటున్నాడంటే, నేను చదువుతానమాట, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తినే. ఆ నేర్పరితనం ఉండొద్దు. ప్రతి వాడును దాని మీద ఎలాగూ కట్టుతున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. కట్టడం అంటే ముఖ్యం కాదు, ఎలా కట్టాలో నీతి నియమం అనే నిబంధన ప్రకారంగా కట్టాలి. తన ఇష్టం వచ్చినట్టుగా కడితే అది దేవుని పని కాదు. నేను పునాది వేశాను, ప్రతి వాడు దాని మీద కట్టేవాడు ఎలా ఉండాలట? జాగ్రత్త కలిగి కట్టాలి. నాకు జాగ్రత్త అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. ఎందుకంటే సంఘం పంపిస్తే భయం కలుగుతుంది, నేను ఎలా చేయకూడదో వాళ్ళు ఏమని అంటారని. సంఘం పంపించకపోతే తన ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఎవరైనా అని అడిగేవాళ్ళు ఉండరు. పంపించిన సంఘానికి లెక్క చెప్పాలి. లెక్క చెప్పేవాళ్ళు లేకపోతే వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడుగా. రైట్. పని కట్టేటప్పుడు జాగ్రత్త అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. 2వ పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం. 2వ పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం. మరియు మేము ఇంత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దాని గురించి మా మీద ఎవడును తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకొనుచు అతని పంపుచున్నాము. పౌలు అంటున్నాడు, మేము పలానా అతన్ని పంపించాము,
ధనమిచ్చి ఎందుకు పంపించాము? ఎవరు నింద మోపడానికి అవకాశం లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. నువ్వు చేసేటప్పుడు ఒకవేళ నీకు ఇష్టం కావచ్చు, అంతేకాదు అది మంచిది కూడా కావచ్చు, ఇతరులకు అభ్యంతరంగా ఉంటే దాన్ని మానుకోవాలి. ఇతరులకు అభ్యంతరంగా ఉంటే నేను ఇంతే అనకూడదు, మానుకోవాలి. ఇతరులు నిందించకుండా జాగ్రత్త వహించాలి మనం. రైట్, మరొకటి విందాం. 11:9 రెండవ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. మరియు నేను మీ వద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారం మోపలేదు. ఆగండి, పౌలు అంటున్నాడు నేను ఎవరి మీద భారం మోపలేదు. చాలా మంది ఏమంటారంటే ఇతరుల మీద భారం మోపుతూ ఉంటారు. నేను అప్పుడప్పుడు ఆయా స్థలాలకు వెళుతూ ఉంటాను. అవునండి, ఎంతమందిని రమ్మంటారు అని అడుగుతాను వాళ్ళు. ఎంతమందిని రమ్మంటారంటే 2 రండి, 3 రండి, ఎంతమంది వచ్చినా పర్వాలేదంటే అప్పుడు వాళ్ళకి మేము ఇంతమంది వస్తామని తెలియచేస్తాను. వాళ్ళు దానికి సిద్ధంగా ఉంటారు. నేను ఒక్కడనే వస్తానని వారు సిద్ధంగా ఉన్న వండి పెట్టారు అనుకోండి, నేను 4గురిని తీసుకొని పోయాను వాళ్ళకి చెప్పకుండా, ఏమవుతుంది? ఏం చెప్పరు, ఒకడే కదా అనుకుంటారు. ఒకరికి పెట్టే అన్నం 4గురికి సరిపోతుందా? వాళ్ళకి భారమా కాదు, ఒకవేళ పేదవాళ్ళు అనుకోండి. అందుకే నేను ఖచ్చితంగా ముందుగా చెప్తాను. అయితే కొందరికి అది తెలీదు, అర్థం చేసుకోలేరు. ఏమంటారంటే ఎవరైతే ఏమండి మీటింగే కదా, వస్తారు కదా అంటారు. నిజమే, పిలిచినప్పుడు మనం జాగ్రత్త వహించాలి, భారంగా ఉండకూడదు ఇతరులకి. చాలా మంది ఏమంటారంటే నా భారం నేను మొయ్యాలి కానీ నువ్వు కాస్త మొయ్యకూడదా అని అంటారు. ఎవరి భారాలు వారు మొయ్యాలి, ఎవరి భారం వారు మొయ్యాలి, అంతేగాని అవతల మీద భారం పెట్టకూడదు. చాలా మందికి అలవాటు ఇతరుల మీద భారం మోపటం. భారం మోపకూడదు. పౌలు అంటున్నాడు నేను ఇతరులకి ఏం లేను, భారంగా లేను అంటున్నాడు. అయ్యా అమ్మా మరలా వినండి, మనం ఎవరికి ఇతరులకి భారంగా ఉండకూడదు, ఎవరికి భారంగా ఉండకూడదు. నీకు తగుమాత్రంగా ఉండు. ఒక ఆయన అంటాడు ఆయనకు అంత ఆస్తి ఉంది కదా, కొద్దిగా నీకు ఇవ్వచ్చు కదా అంటాడు. ఇది సరైన విధానం కాదు, ఇతరులకు భారంగా ఉండకూడదు. రైట్, మరొక మాట విందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అదే సంగతులు రాయట నాకు కష్టమైనది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఏంటది? కుక్కల సంగతి ఆయనకి ఎందుకండి, పౌలు గారికి ఏంటంట అంటే అర్థం ఏంటి? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అంటే అర్థం ఏంటి? కుక్క అంటే ఎవరో? నిజంగా కుక్కల గురించి మాట్లాడడం లేదు. కుక్క అంటే అప్పుడప్పుడు మనం కోపం వచ్చినప్పుడు తిట్టుకునేటప్పుడు పొర కుక్క అంటారు, అంటారా? కుక్క అంటే అర్థం ఏంటి? కక్కిన దానికి ఆశపడేది, అంటే వెనక్కి తిరిగేది. అది తింటుంది, తనకి ఇష్టం వచ్చినంత తింటుంది, తిని ఒక చోటుకు వెళ్ళి కక్కుతుంది. కక్కి మరలా గుర్తొచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకొని తింటుంది. ఏ జంతువు అలా చేయదు, కుక్క మాత్రమే అలా చేస్తుంది. క్రైస్తవుల్లో కూడా కొంతమంది వెనకటి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఐగుప్తులో కూడా కొంతమంది మేము అక్కడ ఉల్లిపాయలు తిన్నాం, అవి తిన్నాం, ఇవి తిన్నామని వాటిని జ్ఞాపకం చేసుకున్నారు. అంటే బుద్ధి మారలేదన్నమాట వాళ్ళకి. కుక్క లాంటి జీవితం జీవించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తప్పు చేయనని ఒప్పుకుంటారు, మరల తప్పులు చేస్తారు. అనేక సార్లు ఒప్పుకున్నారు, అయినా మరల బుద్ధి లేనుకొని పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ విషయమై జాగ్రత్త, జాగ్రత్త. అటువంటి వాళ్ళతో సహవాసం చేయడం సరైనది కాదు.
కుక్కతో సమానంగా ఉండకూడదు. నువ్వు కూడా కుక్కతో సహవాసం చేస్తే ఏమవుతాం? కుక్క గరిస్తే ఏమవుతుందో తెలుసా? కుక్కలా గరిచి చచ్చిపోతారు కొంతమంది. కుక్క బుద్ధులు వస్తాయి. 6 నెలలుంటే వీళ్ళు అవుతారంట. కనుక ఆ కుక్కతో సహవాసం చేద్దామా, చేయకూడదా? కుక్కల విషయమై జాగ్రత్త. మరొక మాట విందాం. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. పరిశుద్ధాత్ముడు మనకు చెప్తున్నాడు. తిమోతి పత్రిక 2వ పత్రిక 4:15. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. అదిగో ఒకడున్నాడు సంఘంలో. అతను ఏం చేశాడంట? అలెగ్జాంద్రు అని కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చను. అతని విషయమైన మీరు జాగ్రత్తగా ఉండము. అతడు మా మాటలను బహుగా ఎదిరించేవాడు. వాడి విషయమై నువ్వు కూడా జాగ్రత్త అని తిమోతితో పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎదిరించే వాళ్ళతో కూడా మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. సౌమ్యంగా ఉంటే పర్వాలేదు. ఎదిరించేవాడు ఎన్ని చెప్పినా వినని వారు ఉంటారు. ఎదిరించేవారు, వారితో కూడా జాగ్రత్త. నాకు యవనస్తులు తెలుసు, అంతే. మీకు అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసులేండి. ఆ యవనస్తుడు ఎప్పుడు అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. అడిగితే బోకరిస్తాడంటారే. అడిగితే అవసరమైన జమాయిస్తూ ఉంటాడు. అంటే అట్లాంటివి మాట్లాడుకొని ఉంటారని. నేను ఒకరోజు అతని తల్లితో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు మీరు అలా చెప్పకూడదు మీ అబ్బాయికి అని అన్నాను. అయ్యా, ఇంకా ఎక్కువ చెప్తే నన్ను కొడతాడేమని భయం వేసింది అన్నాను. అటువంటి కుమారులు ఉన్నారా లేరా? అమ్మా అయితే మంచిదే, మీరు అలాగే ఉండండి, అంత భయపడొద్దు, నేను చెప్తానన్నా. నేను చెప్పినా వింటాడో వినడో. ఎందుకంటే నా ఇష్టం అనే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎదిరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ బుద్ధి ఎదిరించే బుద్ధి. ఎదురాడు వారు అంటాడు పరిశుద్ధాత్ముడు. వాళ్ళు వినే బుద్ధి ఉండదు, ఎదురాటమే వాళ్ళకి తెలుసు. వాళ్ళ విషయం మనం ఎలా ఉండాలి? జాగ్రత్త వహించాలి. రైట్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఎట్లంటాడంట? భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని ఆ వాళ్ళ విషయమై జాగ్రత్త. వాడు భ్రష్టుడు, వ్యభిచారి, వాడి విషయమై జాగ్రత్తగా ఉండు. ఏశావు లాంటి వాళ్ళు ఉంటారు. జ్యేష్ఠ కుమారుడే, జ్యేష్ఠ భాగాన్ని ఏం చేసుకున్నాడు? ఒక పూట కూటి కోసం అమ్మి వేసుకున్నాడు. పూట కూటి కోసం అమ్మి వేసుకున్నాడు. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? జాగ్రత్త వహించు. ఎదురాడేవారితో కాదు, భ్రష్టులతో కాదు, వ్యభిచారులతో కాదు. జాగ్రత్త వహించు. ఇంకొక మాట చదువుదాం. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టు వారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను కళంకము లేని వారు గాను, నిందారహితులుగాను ఎట్లా నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త. నిందారహితులుగా ఉండాలి. నేను ఇందాకే చెప్పాను కదా, ఆ పని అనడం కాదు, నింద మోపడానికి ఎవరికి అవకాశం ఇవ్వకూడదు.
నువ్వు అలా ఎందుకు చేసావంటే సారీ అనడం కాదు. సారీ చెప్పడం చాలా సులువు, నోటి మాటే కాదు, నిజంగా వచ్చేది కాదు అది. సారీ అన్నారంటే చాలా మంది నిజంగా కాదు ఆ మాటతో పోద్దనుకుంటారు, పోదది. ఏసావు ఆ తర్వాత దానికోసం వెతికాడు, ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టాడు. దొరికిందా? దొరకలేదు. పోగొట్టుకుంటే దొరకదు. సారీ అంటే పోద్దని చాలా మంది అనుకుంటారు. అంత సులువు కాదు క్షమించబడటం లేదా క్షమించడం అనేది. దేవుని చేతిలో ఉంది క్షమించడం అనేది. నీ హృదయాన్ని బట్టి ఉంటుంది. నీ హృదయంలో తప్పుడు ఆలోచన సారీ చెప్తే ఆయన క్షమించడు. తప్పుకు సహకారిగా ఉండడానికి నీ మనసులో ఉంటే నువ్వు సరైన వాడివి కాదు, ఆయన క్షమించడు. నేను 3 మాటలు చెప్పాను. దేవుడు చెప్పాడు ఏమని? జాగ్రత్త వహించండి అని. వారు జాగ్రత్త వహించలేదు, శిక్ష అనుభవించారు. దేవుడు వారిని విడిచిపెట్టాడు. యేసు ప్రభువు జాగ్రత్త అని చెప్పాడు. ఆయన మాటలు వినలేదు యూదులు. యేసు ప్రభు శిష్యులు క్రైస్తవులు విన్నారు, యూదులు వినలేదు, నమ్మలేదు. ఆయన సిలువ వేయటమే కాకుండా యెరూషలేములో మా దేవుడు ఉన్నాడని కూర్చున్నారు. ఘోర శ్రమలు అనుభవించారు. ప్రపంచంలో ఎన్నడూ జరగనంత బాధ యూదులు అనుభవించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు యూదులు అనుభవిస్తున్నారు బాధ. టెక్నికల్ గా వారు డెవలప్ అయినా, టెక్నాలజీలో వాళ్ళు డెవలప్ అయినా, అభివృద్ధి చెందినా వాళ్ళకు నెమ్మది లేదు. నాటి నుంచి నేటి వరకు 2000 సంవత్సరాల నుంచి యూదులకు నెమ్మది లేదు. మీరు అక్కడికి పోతే వాళ్ళ బాధ అర్థమవుతుంది. ఇవాళ కూడా యుద్ధం జరుగుతుందా? వణికిపోతా ఉన్నారు, ఎప్పుడేం జరుగుతుందోనని వణికిపోతా ఉన్నారు యూదులు. వాళ్ళని బట్టి ప్రపంచం అంతా భయపడిపోతా ఉంది ఏం జరగబోతుందోనని. కారణం ఏంటో తెలుసా? దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంది. దేవుని మాట విననందువలన, యేసు ప్రభు మాటలు జాగ్రత్తగా విననందువలన, యేసు ప్రభు మాటలు ఆచరించనందువలన. ఇదిగో నేను చెప్పాను జాగ్రత్త అని అన్నాడు. చెప్పింది చేశారు ఈ ఇశ్రాయేలీలు. అంటే ఆమె అపోస్తలులు, శిష్యులు, క్రైస్తవులు వారు వినలేదు. నాటి నుంచి నేటి వరకు అనుభవిస్తూనే ఉన్నారు శ్రమలు. ఎప్పుడు ఎవరు ఎటు నుంచి వస్తారో తెలియదు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు సంఘంలో క్రైస్తవులకి, మీరు జాగ్రత్త వహించండి ఈ విషయం అని చెప్పి. నేను జ్ఞాపకం చేస్తాను ఆ విషయాలు. నువ్వు పని కట్టేటప్పుడు జాగ్రత్త, తప్పు మోపకుండా జాగ్రత్త వహించు, ఇతరులకు భారంగా ఉండకూడదు. కుక్కల విషయమై అంటే వెనక్కి తిరిగే వాళ్ళ విషయమై జాగ్రత్త, ఎదిరించే వారి విషయమై జాగ్రత్త, వ్యభిచారులు భ్రష్టుల విషయమై జాగ్రత్త, నిందారహితుడిగా ఉండడానికి, నిష్కపటంగా ఉండడానికి జాగ్రత్త వహించు. అంతేగాని నేను తప్పు చేసి సారీ అని చెప్తాను అనుకో. జాగ్రత్త వహించు. ప్రతి అడుగు ఆచితూచి వేశారంటారే, ప్రతి అడుగు దేవుని చిత్తమా కాదని తెలుసుకుని అడుగు వేయాలి. అడుగు జారితే మరల వెనక్కి రాదు. అడుగు వేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. చాలా మందికి భయం లేదు, జాగ్రత్త వహించరు. జాగ్రత్త తీసుకుందాం. రైట్, ఆఖరి మాట చెప్తాను. జాగ్రత్త 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 అని ఎంతసేపు చెప్పారు, దానివల్ల మాకేంటి లాభం అంటారేమో. ఆ లాభం ఏంటో తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవల్లని నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశంలో వర్షము అనగా పొలకరి వారును కడవరి వారును దాని కాలంలో కురిపించదును. చాలండి, మొత్తం అంతా లిస్టు చెప్పాడు. నువ్వు జాగ్రత్త వహిస్తే, జాగ్రత్తగా జీవిస్తే ఇవన్నీ వస్తాయి ఇశ్రాయేలుకి. ఆ రెండో మాట విందాం. 15వ అధ్యాయం 5వ వచనం. 15వ అధ్యాయము 5వ వచనం. కావున నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటూ ఈ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. ఆగండి,
వినండి ఒకసారి ఈ మాట. నేను ఎందుకు అప్పుల బాధలో కూరుకుపోయాను, నేను ఎందుకు పేదవాడిగా ఉన్నాను ఒకసారి ఆలోచించండి. మరొకసారి చదువున్నాను చివరి మాట, అందులో భాగం. జాగ్రత్తగా దేవుని మాటను జాగ్రత్తగా వినిన ఎడల బేదలైన వాళ్ళు ఉండరంట. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా బేదవాళ్ళు ఉంటున్నారంటే దాని అర్థం ఏంటి? దేవుని మాట జాగ్రత్తగా వినడం లేదు ఇశ్రాయేలు. ఇప్పుడైనా మనం అంతే, దేవుని మాట వినం, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను. నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయకు. దేవుని ఇష్టమేంటో తెలుసుకొని దేవుని ఇష్టమేంటో తెలుసుకొని జాగ్రత్త వహించడానికి ప్రయత్నం చేయి. ఇర్మియా గ్రంథం, యెషయా ఇర్మియా 12వ అధ్యాయం 16వ వచనం. బయలుతోడని ప్రమాణం చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవముతోడని నా నామమును బట్టి ప్రమాణం చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకునేలా వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. జాగ్రత్తగా వినండి. అక్కడ బేదలు ఎందుకు ఉంటారో చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా నామమును బట్టి ప్రమాణం చేయుటకే తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల, దేవుని మార్గంలో ఎలా నడుచుకోవాలో నేర్చుకున్న ఎడల వారు నా ప్రజల మధ్య, నువ్వు వర్ధిల్లాలంటే నేర్చుకోవాలి, ఏడవడం కాదు. నువ్వు వర్ధిల్లాలంటే దేవుని మార్గాన్ని నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోవడం చేతనం అవ్వలేదు. వర్ధిల్లాలంటే నేర్చుకోవాలి. వర్ధిల్లాలంటే నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? దేవుని ప్రజల మార్గాన్ని నేర్చుకోవాలి. అడ్డదినమైన మార్గాన్ని నేర్చుకోవడం కాదు. దేవుని ప్రజల మార్గాన్ని నేర్చుకుంటే వర్ధిల్లుతారు ఇశ్రాయేలీలు. మరి మన దగ్గరకు వద్దాం. ప్రకటన గ్రంథం ఇందాక చదివాం, 2వ అధ్యాయం 26వ వచనం. ప్రకటన 2:26. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి, అంటే గైకొను వానికి అధికారం ఇచ్చేదను. ఆయన ఇవ్వాలి, నువ్వు కోరుకోవడం కాదు అధికారం. చాలా మంది అధికారులు కావాలని కోరుకుంటారు, పెత్తనం చేయాలని కోరుకుంటారు చాలా మంది. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, నాకంటే చాలా పెద్దవాడు. వాళ్ళది చాలా పెద్ద కుటుంబం, ఆయన పెద్ద కుమారుడు. వాళ్ళ నాన్నగారు పెత్తనం ఇవ్వలేదు ఇతనికి. అదిగో వాళ్ళు చూడు, అతను వాళ్ళ పెద్ద కొడుకు పెత్తనం ఇచ్చాడు, వాళ్ళు చూడు పెద్ద కొడుకు పెత్తనం ఇచ్చాడని ఏడ్చేవాడు. మంచివాడు కాదు ఇతను, అందుకని నాన్నగారు నమ్మక పెత్తనం ఇవ్వలేదు. సరే, ఇతని కుటుంబం పెద్దదైంది, ఇతని కుమారుడు వయసు వచ్చింది, తల్లి కుమారుడు కలిసి మరలా పెత్తనం వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళ కుటుంబం వేరైపోతే అక్కడ ఉన్నంతకాలం ఆయనకు పెత్తనం లేదు. మరలా ఈయన కుటుంబం కొంచెం అభివృద్ధి చెందేటప్పటికి ఇక్కడ కొంచెం కుమారుడు పెద్దవాడు అయిన తర్వాత భార్య కుమారుడు కలిసి, నువ్వు సరిగా చేయవు, నువ్వు మంచోడు కాదు, నేను నడుపుతానని చెప్పి భార్య కుమారుడు కలిపి ఈయన పెత్తనం తీసుకున్నాడు. చనిపోయేదాకా ఏడ్చాడు. చనిపోయాడు ఈ మధ్యకాలంలో. చనిపోయేదాకా ఏడ్చాడు. ఏమని ఏడ్చాడు తెలుసా? అక్కడున్నప్పుడు ఆడు పెత్తనం వేయలేదు, వాడనేవాడు తండ్రిని. ఇక్కడున్నప్పుడు ఇది నాకు పెత్తనం జరగకుండా చేసింది అని ఏడ్చేవాడు. ఏడిస్తే పెత్తనం వస్తుందా? మరి ఎట్లా వస్తుంది అధికారం? దేవుడు ఇవ్వాలి, నమ్మకత్వం ఉండాలి. నువ్వు నమ్మకత్వం లేకపోతే ఉన్నది కూడా తీసివేస్తాడు. చాలా మంది ఉన్నదాన్ని పోగొట్టుకుంటారు. యేసు ప్రభు చెప్పాడు, కలిగిన వానికి లేని వాని దగ్గర నుంచి తీసివేసి ఇవ్వబడుతుంది అన్నాడు. ఎందుకంటే అతను నమ్మకంగా సరిగ్గా పని చేయటం లేదు. నువ్వు నమ్మకంగా పని చేస్తే నీ ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ చేస్తాడు. నమ్మకంగా పని చేయకుండా పనిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే ఉన్నది కూడా తీసివేసి ఇంకొకరికి ఇస్తారు. ఇప్పుడు కూడా చాలా మంది అధికారం కోసం అరువులు చాచేవారు ఉన్నారు.
అధికారం కాదు కావాల్సింది. యేసుప్రభు వారు మీలో గొప్పవాడు కాగోరు వాడు పరిచారకుడై ఉండాలి. నేను వాళ్ళందరికీ పరిచర్య చేసేవాడిని అనాలి, కానీ వాళ్ళందరికీ నేను నాయకుడిని అనుకుంటే మనం ఎన్నటికీ నాయకులం కాలేం. నువ్వేం చేయాలంటే, మనం ఏం చేయాలంటే, అమ్మా మరలా చెప్తున్నాను, అయ్యా ఇంకొకసారి చెప్తున్నాను, నువ్వేమై ఉన్నావో నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. ఇందాక మనం నిర్గమకాండ గ్రంథంలో చదివిన సందర్భాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒక ఇశ్రాయేలీయుడు మరొక ఇశ్రాయేలును కొనుక్కుంటే 7 సంవత్సరాల తర్వాత దాన్ని విడిచిపెట్టాలి. 7 ఏళ్ల తర్వాత విడిచిపెట్టాలి. ఈ 7 ఏళ్ళు అతను ఆగి, మరల వినండి, 7 ఏళ్ళు ఆగి తర్వాత వివాహం చేసుకున్నాడు అనుకోండి, అతను, అతని భార్య, అతని పిల్లలు అతను అవుతాయి. ఈ ఇక్కడున్నప్పుడే 7 ఏళ్ళు ఆగకుండా నాకు వయసు వచ్చింది పెళ్లి చేయమన్నాడు అనుకోండి, యజమానుడు పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే తిరిగి వెళ్ళేటప్పుడు ఎవరు వెళ్తారో తెలుసా? భార్య పిల్లల్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి అతను. అదేంటయ్యా నాకు పెళ్లి చేసావు, నా భార్య నా పిల్లలంటే కుదరదు. నీ భార్య కాదు, నేను తీసుకొచ్చి అమ్మాయిని చేశాను. ఈ భార్యని పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తానంటే వెళ్ళి అంటాడు. భార్యని పిల్లల్ని వదిలిపెట్టకపోతే, అయ్యా నేను ఇక్కడే ఉంటానంటే ఒక కదురైన ఉంటుంది, కదురు తీసుకొచ్చి చెవుకి పెట్టి ఇలా గుచ్చుతారు, అంటే రంధ్రం పడుతుంది. ఆ చెవుకు రంధ్రం పెట్టారంటే దాని అర్థం ఏంటంటే వీడు బానిస, ఇంకెన్నటికి అక్కడి నుంచి వెళ్ళిపోకూడదండి. మనం క్రీస్తు రక్తం చేత కొనబడ్డాం. కొనబడిన మనం ఎలా ఉండాలి? ఆయనకు దాసులంగా ఉండాలి. ఆయనకు చెప్పేవారంగా, ఆయనకు నాయకులంగా కాదు. చాలా మంది ఆయనకు నాయకులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ లోకంలో. నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో, జాగ్రత్త వహించు. నేను చెప్పిన మాటలు ఒకే ఒక మాటతో ముగిస్తాను. దేవుడు జాగ్రత్త చెప్పాడు, యేసు ప్రభు వారు జాగ్రత్త చెప్పాడు, పరిశుద్ధాత్ముడు జాగ్రత్త చెప్పాడు. జాగ్రత్తగా ఉంటే లాభం ఏమంటే, యేసు ప్రభు అన్నాడు, జయించేవాడిని, జాగ్రత్తగా నా మాటలు గైకొనేవాడిని అధికారం ఇస్తాను అంటున్నాడు. నా మాటలు వినకపోతే యూదులతో చెప్పాడు, ఏంటి? బబులోను రోమీల చేత నాశనం అయిపోతారని చెప్పాడు, అంటే శపించాడు. ఆనాటి యూదులు శపించబడ్డారు యేసు ప్రభు మాట వినక. ఈనాటి క్రైస్తవులు యేసు ప్రభు మాట వినకపోతే శపించబడతారు. యేసు ప్రభు మాట ఆచరిస్తే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. నువ్వెలా ఉన్నావో నిన్ను నీవు ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకో. ఒకవేళ తప్పులుంటే సరిచేసుకొని ఇంకెన్నడూ తప్పు చేయనని నీ మనస్సాక్షితో నువ్వు మాట్లాడుకొని జాగ్రత్తగా జీవించడానికి, అడుగులు వేయటానికి, మాట్లాడటానికి, ప్రతిదీ చేయటానికి జాగ్రత్త వహించాలి. నీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఇది దేవుని పని. మన ఇష్టం చెల్లుకోవడానికి వీలు కాదు, దేవుని ఇష్టమే చెల్లాలి. జాగ్రత్త వహించాలని తెలియచేస్తూ శ్రద్ధగా వినేందుకు మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. లేచి నిలబడదాం.